ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశము ప్రేమలో స్థిరముగా ఉండుట. హౌ టు రిమైన్ స్టేట్ ఫాస్ట్ ఇన్ లవ్. విశ్వాసి ప్రేమలో స్థిరపడేటటువంటి వ్యక్తి అయి ఉండాలి. మనకు ఆదికాండము నుండి ప్రకటన వరకు మనం అనేక సందర్భాలలో ప్రేమ అనేటటువంటి పదాన్ని లేక భాగాన్ని మనం చూస్తాం. 366 పర్యాయములు వ్రాయబడినట్టు మనకు లేఖన భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రేమలో స్థిరత్వము నీవు నేను కలిగి ఉన్నామా కదండి? కొన్నిసార్లు మన మనిషిని ప్రేమిస్తూ ఉంటాడు. అందులో స్వార్థం ఉంటుంది, అందులో నిజాయితీ అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. నేను మనిషిని మరొక మనిషిని చక్కగా ప్రేమించట్లేదని నా భావం కాదు, కానీ అనేకులలో వారి యొక్క ప్రేమ మరొకలాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఎప్పుడైతే అక్రమం అనేటటువంటిది విస్తరిస్తూ ఉందో ప్రేమ ఆటోమేటిక్గా చల్లారిపోతుంది కదండి. మరి ప్రేమ అయ్యున్నటువంటి క్రీస్తును నీవు నేను మరి కలిగి ఉన్నామా? స్టేట్ ఫాస్ట్ లవ్, ఎటర్నల్ లవ్ మనం కలిగి ఉన్నామా? మన గ్రంథంలో ఆలోచిస్తే చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. కుటుంబాల మధ్యన వాడదగినటువంటి ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ, స్నేహితుల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ, ఇవన్నీ తాత్కాలికమైనటువంటిదే. అయితే క్రీస్తులో విశ్వాసి అనుభవించేటటువంటిది నిజమైనటువంటి ప్రేమ. దానినే ఇంగ్లీష్లో ఆగాపే అంటారు. ఈ యొక్క అనుభవము మనము కలిగి ఉన్నామా? క్రీస్తు మనలను ప్రేమించాడు, కానీ మనము క్రీస్తుని ప్రేమిస్తున్నామా? యోహాను 11:5లో మార్త ఆమె సహోదరిని లాజరును యేసు ప్రేమించెను కదండి. ఎంత గొప్ప ఆధిక్యత చూసారా? ప్రియ దేవుని బిడ్డ, ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావు, అందులో గొప్పతనం ఏం లేదు. కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడా అని నీవు నేను ఆలోచించాలి. 1 కొరింథీ 13:2లో ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు. 3వ వచనములో ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనము లేదు అంటాడు. 4వ వచనం ప్రేమ దీర్ఘకాలం సహించును, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు. 8వ వచనంలో ప్రేమ శాశ్వత కాలముండును. 13వ వచనంలో విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిల్చును, వీటిలో శాశ్వతమైనటువంటిది ప్రేమయే అంటాడు. 1 కొరింథీ 14:1లో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 16:14లో అంటాడు మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 16:22లో అంటాడు ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడినవాడు అంటాడు. 16:24లో అంటాడు క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా క్రీస్తును ప్రేమించావా? ఆలోచించాయి. ఆయనను ప్రేమించే బిడ్డగా నీ ఉండాలని ప్రభు పెట్టి కొద్ది మాటలు తెలియచేస్తున్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.